శివాయ. అందరికీ నమస్కారం. శివరాత్రి వస్తోంది కదా, కానీ మనం నిజమైన శివతత్వాన్ని పాటిస్తున్నామా? ఇటీవల ప్రణవానంద దాస్ గారు చెప్పిన కొన్ని మాటలు నన్ను బాగా ఆలోచింపచేశాయి. శివుడిని మనం నీలకంఠుడు అంటాం. లోకాన్ని రక్షించడానికి విషాన్ని తన కంఠంలోనే ఆపుకున్నారు ఆ స్వామి. దీని అర్థం సమాజంలో మనకు ఎదురయ్యే విషం లాంటి విమర్శలను, నెగిటివిటీని లోపలికి తీసుకోకుండా, బయటకు వెలుబుచ్చకుండా ఆ శివుడిలా నిగ్రహంతో ఉండటమే అసలైన యోగం. నేడు సమాజంలో మరియు సోషల్ మీడియాలో ఏదో ఒక చిన్న పొరపాటు కానీ, చిన్న తప్పు కానీ చూసి పెద్దలను, సాంప్రదాయాలను విమర్శించడం మామూలు అయిపోయింది. కానీ శివపరివారాన్ని చూడండి, శత్రువులైన పాము, నెమలి కూడా అక్కడ కలిసి ఉంటాయి. మన మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా ధర్మం కోసం ఐక్యంగా ఉండాలని అది మనకు నేర్పుతుంది. గుడికి వెళ్ళి అభిషేకాలు చేయడం, అర్చనలు చేయడం మాత్రమే కాదు, శివుడి లాంటి ఓర్పుని, నిగ్రహాన్ని అలవర్చుకున్నప్పుడే మన పూజలకు, అభిషేకాలకు సార్థకత. ఈ శివరాత్రికి విమర్శలను వేడదాం, విలువలను పెంచుకుందాం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ.